అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదం తం భక్తానామేకదంతముపాస్మహే. వాగీషాద్యా సుమనసః సర్వార్థానాముపక్రమే యన్నత్వా కృతకృత్యా స్యుః తం నమామి గజాననం. బుధం శ్రీనివాసం సుధర్మాత్వభాసం సుధాతుల్యవాక్ సంగతం పాండురంగం సుధీనాదమున్యాహ్వయం దేశికార్యం గురుశ్రీత్రయం నిత్యమేతన్నమామి. నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయకర్తృభ్యో వంశఋషిభ్యో మహద్భ్యో నమో గురుభ్యః. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. స్వస్త్యస్తు సదాం సన్మంగళాని సంతు. వక్తశ్చ శ్రోతॄణాం నిత్యమేకైకశ్లోకశ్రవణ పఠన మాత్రేణ కలికల్మషాపనోదయ పటుతరే వేద కనక కథా ప్రస్తూయతే. మనం ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్లో సమర్పిస్తున్నటువంటి వేదసారం అనేటువంటి కార్యక్రమం ద్వారా రుద్ర నవక చమకముల యొక్క అర్థ విజ్ఞాన సారస్వత వైభవాన్ని మనం వింటూ ఉన్నాం. అందులో భాగంగా గత ఎపిసోడ్ వరకు పూర్తిగా రెండవ అనువాకంలో ఒక పనస అనగా 50 పదాలు, వాటి యొక్క అర్థములు, ఆ పదముల ద్వారా సమకూరినటువంటి ఆ మంత్రానుష్ఠానం యొక్క ఫలములన్నీ కూడా మనం తెలుసుకొని ఉన్నాం. అందులో భాగంగా ఇప్పుడు పోయిన ఎపిసోడ్లో వృక్షాణం పతయే నమః అన్నప్పుడు అనేకమైనటువంటి అరణ్యాల అంటే అడవుల యొక్క సమూహములు అని చెప్పాం. ఈ అడవులలో నైమిషారణ్యం అనేటువంటి గొప్ప అరణ్యము ఉన్నది. ఆ అరణ్యము ఏ విధముగా ఏర్పడినది అనేటువంటి ప్రశ్నను వేసినప్పుడు వేదోక్తమైనటువంటి విద్యుక్త కర్మలు ఏవైతే ఉన్నాయో వాటిని అనుష్ఠానం చేయడానికి గాను ఈ నైమిషారణ్యములో అనేకమైనటువంటి పురాణములను, ఇతిహాసములను, వేదములనన్నింటినీ కూడా భాగములుగా చేసి శాఖలుగా విభజించి కృష్ణద్వైపాయనుడనేటువంటి వ్యాసుడు మనకు అందించినట్టుగా మనకు తెలుస్తూ ఉంది. అందులో భాగంగా ఆ నైమిషారణ్యం అనేటువంటి అరణ్యం ఏ విధంగా ఏర్పడ్డది అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకుందాం. ఒకరోజు దుర్జయ మహారాజు 14 భువనాలను తన ఆధీనంలోకి తెచ్చుకొని ఇంద్ర పదవిని చేపట్టాలనేటువంటి ఆశతో బయలుదేరినాడు. ఇది అంతా కూడా మహాభారతంలో వచ్చినటువంటి గొప్పదైనటువంటి వృత్తాంతం. ఈ వృత్తాంతం వరాహ మహాపురాణంలో కూడా వచ్చి ఉన్నది. ఆ విధంగా దుర్జయ మహారాజు బయలుదేరి ఉండేటువంటి రాజ్యములు అనగా ముందుగా భూమిపైన ఉండేటువంటి అనేకమైనటువంటి రాజ్యాలలో ఉండేటువంటి రాజులను ఓటమి పాలు చేసి తనకు సామంతులుగా చేసుకొని తాను ఆ యొక్క భాగాన్ని అంతా కూడా అనుభవిస్తూ ఉన్నాడు. ఇక్కడ కాల్బల సైన్యాన్ని పట్టుకొని వెళ్తూ ఉన్నాడు. ఒక కాల్బలము అనగా 10,000 మంది మనుషులు, 1000 గుర్రాలు, 500 ఏనుగులు, ఈ విధముగా సైన్యం బయలుదేరుతూ ఉంది. 10,000 మంది అనేకమైనటువంటి ఆయుధాలను పట్టుకొని బయలుదేరుతూ ఉన్నారు. ఆ విధముగా 18 కాల్బలాలు అనగా 1,80,000 మంది సైన్యముతో, సైన్యము మాత్రమే 1,80,000 మంది, కాల్బల సైన్యమే కాక వాళ్లకు సైన్యాధిపతులు, గణాధ్యక్షులు, ఆ తరువాత మంత్రులు, వ్యూహ రచన చేసేటువంటి వాళ్ళు, ఇలా అనేకముగా ఉంటారు. అందరూ కలిసి 2,00,000 మందిగా వాళ్ళు సైన్యంతో బయలుదేరుతూ ఉన్నారు. అలా సైన్యమంతా బయలుదేరి ఒక దగ్గరకు చేరుకొని వాళ్ళు కింద కూర్చొని కాళ్ళు గుంజుతున్నాయి కాబట్టి ఈరోజు మనం ఇక్కడే విశ్రాంతి తీసుకుందాము అని ఒక అడవి ప్రాంతానికి వెళ్ళినారు. వెళ్ళినప్పుడు దుర్జయ మహారాజు గారు ఆజ్ఞాపించినారు. ఏమని అనగా, ఎక్కడైనా కానీ నాకు కొంత విశ్రాంతికి సమయం, అదే విధముగా భోజనం చేయడానికి భోజన వసతి వ్యవస్థ ఏదైనా ఉందా అని చూడమని చెప్పేసి భటులను ఆజ్ఞాపించినాడు దుర్జయుడు. ఆజ్ఞాపించగానే వాళ్ళు వెతుకుతూ ఉండగా ఒక బక్క చిక్కినటువంటి ఒక అగ్నిహోత్రి అనగా వేదానుష్ఠానం చేసేటువంటి వాడిని అగ్నిహోత్రి అని అంటారు. ఇక్కడ త్రేతాగ్నులు ఉంటాయి. దక్షిణాగ్ని, గారుహపత్యాగ్ని, ఆహవనీయాగ్ని అని 3 విధాలు. అందులో ఆశ్రమాలు 4 ఉన్నాయి. అవి ఏమేమిటివి అంటే బ్రహ్మచర్యం, గృహస్థాశ్రమం, వానప్రస్థం, అదే విధముగా సన్యాసాశ్రమం
అని 4 విధాలు. అందులో బ్రహ్మచర్యాశ్రమములో పూర్తిగా కూడా యజ్ఞోపవీత ధారణ చేసి గురుకుల ఆవాసంలో ఉండి అక్కడ వేదాధ్యయనము శాస్త్రాధ్యయనాలన్నీ కూడా పూర్తి చేసుకొని అక్కడి నుంచి గృహస్థాశ్రమాన్ని స్వీకరణ చేయాలి. ఈ గృహస్థాశ్రమ స్వీకరణ చేసిన తరువాత తాను పుత్ర సంతానము పుత్రికా సంతానంతో వెలుగొందాలి. అనగా సంసారం అనేటువంటి మార్గంలోకి తాను వెళ్ళాలి. వెళ్ళి అక్కడ 12 సంవత్సరాలు అనుష్ఠానాన్ని సంసార మార్గంలో అనుభవించి 12 వర్ష వేద బ్రహ్మచర్యము 12 వర్ష గృహస్థాశ్రమము ఆ తర్వాత తాను వానప్రస్థానికి రావాలి. వానప్రస్థానికి వచ్చేటప్పటికి ఆయన యొక్క వయసు 40 నుండి 50 మధ్యలో ఉంటుంది. వానప్రస్థము అనగా అందరికీ దూరంగా ఉండడం. అక్కడ ఉండి తాను తీసుకున్నటువంటి మంత్రోపదేశ మార్గాలన్నింటినీ కూడా జపం చేయడం. అదే విధముగా ఒక మనిషి నిత్యకృత్యములో చేసేటువంటి అగ్నికార్యము సమిధాదానము బ్రహ్మ యజ్ఞము లాంటివన్నీ కూడా చేసి గృహస్థాశ్రమ స్వీకరణలో అగ్నిహోత్రాన్ని అనగా అగ్నికార్యాన్ని విడిచిపెట్టి ఇక్కడ భార్య ద్వారా సంక్రమించినటువంటి గృహ్యాగ్ని ప్రతిష్టను చేసుకొని అక్కడి నుండి తాను త్రేతాగ్ని ఉపాసన కొరకుకై తాను త్రిచాగ్ని విధానాన్ని అనుష్ఠానముగా ఒక దగ్గర నుండి ఉపదేశం తీసుకోవాలి. ఆ విధముగా తీసుకున్నటువంటి అగ్నిలో ప్రతి పాడ్యమికి అనగా పౌర్ణమి తరువాత వచ్చేటువంటి పాడ్యమికి అమావాస్య తరువాత వచ్చేటువంటి పాడ్యమి ఈ 2 పాడ్యములు ఏవైతే ప్రతిపత్తిథులు ఉన్నాయో అక్కడ దర్శేష్టి పూర్ణమాసేష్టి అనేటువంటి విధానముగా అగ్నిహోత్రాన్ని కాపాడుతూ ఉండాలి. ఆ తరువాత అగ్నిష్టోమము ఉక్ష్యము అజిరాచరము శాంతపనము వాజపేయము పౌండరీకము అశ్వమేధము అని 7 హవిర్ యజ్ఞములు ఉన్నాయి. ఆ హవిర్ యజ్ఞములను ఉత్కృష్టముగా అనేకమైనటువంటి వేద విద్వత్ పండిత బుధజనుల మధ్యలో చేసుకోవాలి. అప్పుడు తాను యాజులు అనేటువంటి పేర్లను సంతరించుకుంటాడు. ఇక్కడ చూడండి, మనము సోమయాగం చేస్తే సోమయాజి అని, వాజపేయ యాగం చేస్తే వాజపేయి అని, ఆ విధముగా పౌండరీక యజ్ఞము చేసినప్పుడు పౌండరీక యాజి అనేటువంటి పేరును తన యొక్క పేరు చివరన వారు బిరుదుగా ఇస్తారు. ఇక్కడ శర్మ అనేటువంటిది ద్విజత్వము వచ్చినప్పుడు వచ్చేటువంటి ప్రాప్తి శర్మ అనేటువంటి అక్షరముల యొక్క లక్షణం. పేరు మామూలుగానే ఉంటుంది. తాను చేసేటువంటి చదువుకున్నటువంటి విద్య ఏదైతే ఉంటుందో దానిలో శాస్త్రాధ్యయనం చేస్తే శాస్త్రి అని, అవధానము చేస్తే అవధాని అని, అదే విధముగా వేదాధ్యయనం పూర్తి చేస్తే అక్కడ విప్రహ అని ఈ విధముగా పేర్లు సంతరించుకొని ఉంటాయి. ఆ విధముగా సోమయాగములన్నింటినీ కూడా పూర్తి చేసుకుని ఈ అగ్నిహోత్రి తన భార్యతో ఆ అరణ్యములో నివాసం ఉంటూ ఉన్నాడు. నివాసము ఉండి అక్కడ తన నిత్యకృత్యములన్నీ కూడా చేసుకుంటూ ఉన్నాడు. ఆ తర్వాత ఉండేటువంటి అగ్ని వివాహ సంస్కారంలో వస్తుంది. ఇక్కడ భార్యతో కూడి ఒక చేతిలో అగ్నిని ఇంకొక చేతిలో భార్యను చేతితో పట్టుకొని తాను వధూ గృహప్రవేశం చేయాలి అని మనకు ధర్మశాస్త్రాలు చెబుతున్నాయి. గృభ్నామి తే సుప్రజాస్త్వాయహస్తం మయాపత్య జరదష్టిర్యథా సహ భగో అర్యమా సపితా పురంధిర్మహ్యంత్వా దుర్గారుహపత్యాయ దేవాః తేహ పూర్వే జహాసో యత్ర పూర్వవహో హితాః మూర్ధన్వాన్ యత్ర సౌభ్రవః పూర్వో దేవేభ్య ఆతపత్ సరస్వతి ప్రేదమవసుభగే వాజినీవతి తాన్ త్వా విశ్వస్య భూతస్య ప్రగాయామస్య గ్రదః యేతి ప్రదిశః సర్వాదిశోనుపవమానః. ఈ విధమైనటువంటి మంత్రముల చేత అమ్మాయిని చేత పట్టుకొని ఒక పాత్రలో అగ్నిని తీసుకొని భార్యా సమేతుడై ఆ అగ్ని తీసుకొని వెళ్ళి ఒక హోమగుండమునందు అగ్నిని ప్రతిష్ఠ చేసి అక్కడ ప్రవేశ హోమములు సప్తపది అనేటువంటి కార్యాన్ని కూడా ఆచరణ చేయాలి. ఈ సప్తపది అనగా ఏమిటి అని అంటే 7 అడుగులు అని మనం మామూలుగా చెబుతూ ఉంటాం. ఈ 7 అడుగులకి ఈ దర్శపూర్ణమాసాలకి ఏమిటి సంబంధము అంటే, ఈ దర్శపూర్ణమాస ఇష్టి చెయ్యాలి అంటే 7 అడుగులు వేయాల్సిందే. వివాహము చేసుకుని యజ్ఞయాగాది క్రతువులు ఆచరించాలి. మనకు రామాయణం గొప్ప ఉదాహరణ. ఇందులో రావణాసురుడు సీతా అమ్మవారిని అపహరణ చేసిన తర్వాత శ్రీరామచంద్రుల వారు రావణాసురుడి పైన యుద్ధాన్ని చేసి రావణ సంహారం చేసి ఈ లోకాన్ని మొత్తం కూడా సుభిక్షం చేయడానికి వచ్చినటువంటి రాముడు తాను తన భార్య గర్భవతిగా ఉన్నప్పుడు
ముని ఆశ్రమంలో విడిచిపెట్టినప్పుడు భార్య లేదే నేను చేసేటువంటి యజ్ఞానికి అనేటువంటి ఆలోచనతో బంగారుమయంతో కూడినటువంటి ఒక అమ్మవారి ప్రతిమను ప్రాణప్రతిష్ఠ చేసి తాను అశ్వమేధాది యజ్ఞములు చేసినట్టుగా మనకు రామాయణాది గ్రంథములన్నీ కూడా తెలుపుతూ ఉన్నాయి. అందుకుగాను ఇక్కడ భార్య ఖచ్చితముగా ఉండాలి అని మనకు తెలుస్తూ ఉంది. అక్కడ ఏకమిషే విష్ణుస్త్వాన్వేతు ద్వే ఊర్జే విష్ణుస్త్వాన్వేతు శ్రీనివ్రతాయ విష్ణుస్త్వాన్వేతు చత్వారి మాయో భవాయ విష్ణుస్త్వాన్వేతు పంచపశుభ్యో విష్ణుస్త్వాన్వేతు షడ్ఋతుభ్యో విష్ణుస్త్వాన్వేతు సప్తభ్యో హోత్రాభ్యో విష్ణుస్త్వాన్వేతు. ఈ విధమైనటువంటి ఒక్కొక్క మంత్రము చెబుతూ 7 అడుగులను వేయాలి. ఎక్కడ వేయాలి అంటే ఏ అగ్నినైతే నీవు ప్రతిష్ఠ చేసినావో ప్రవేశ హోమములో ఆ అగ్నికి ఉత్తర దిగ్భాగములో 7 పూగీ ఫలములు అనగా భాగపు వక్కలను పెట్టి అమ్మాయి కుడికాలుతో తొక్కి ఒక్కొక్క వక్కను అటు ఉత్తరం వైపుకు జరుపుతూ ఉండాలి. ఆ విధముగా జరిపినప్పుడు దాన్ని సప్తపది అని అంటారు. ఇక్కడ ఒక వాక్యం వస్తోంది, సఖా సప్తపదా భవ సఖాయౌ సప్తపదా బభూవ సఖ్యంతే గమేయం. ఎప్పుడూ కలిసి ఉండడానికి, ఎలాంటి గొడవలు అలాంటివేవి రాకుండా ఉండడానికి సఖ్యంతే గమేయం సఖ్యాత్తే మాయోషం సఖ్యాన్మే మాయోష్టా సమయావ సంకల్పావహి సంప్రియౌరోచిష్ణూసు మనస్యమానౌ. ఉండే పంచభూతములు కూడా ఈ సంసారం అనేటువంటి గృహములోకి అడుగు పెట్టేటువంటి వధూవరులు ఇద్దరు ఎవరైతే గృహస్థాశ్రమాన్ని స్వీకరించినటువంటి వాళ్ళు ఉంటారో వాళ్ళకి ఎల్లప్పుడూ కూడా నీళ్లకు కానీ భోజనానికి కానీ అన్నపానాదులకు కానీ ఎక్కడా లోటు లేకుండా పంచభూతములు వీటికి సహకరించాలి అనేటువంటి గొప్పదైనటువంటి అర్థంతో ఉన్నటువంటి మంత్రములు ఈ మంత్రములు. ఇక్కడ సాత్వం ద్యౌరహం, సాత్వం అనగా నీవు నేను అమ్మాయి అబ్బాయి, సాత్వం ద్యౌరహం ద్యౌహు అహం, ద్యౌహు అంటే ఆకాశం, పృథివీత్వం ఆకాశం అనేటువంటి వాడిని నేను, పృథివీ అనేటువంటి దానివి నీవు అనగా ఆకాశమంతా వ్యాప్తి చెంది ఉన్నటువంటి పురుషుడు, భూమి ఎంతైతే ఉందో ఆ భూమి అంతా వ్యాపించి ఉన్నటువంటి వధువు అని అర్థం. అక్కడ సాత్వం ద్యౌరహం పృథివీత్వం సామాహం, సామము అనగా సామం అనేటువంటి గానము నేను, ఋక్త్వం రుక్కులు అనగా మంత్రములు అనేటువంటి శబ్దం ఏదైతే ఉందో దానికి ప్రతిరూపం నీవు. ఈ విధముగా ఉండేటువంటి మనము ఈ గృహస్థాశ్రమంలో అడుగుపెట్టిన తర్వాత ఉత్తమోత్తమైనటువంటి సప్త హవిరి యజ్ఞాలు చేయడానికి మనకు ఉపయుక్తమైనటువంటి మంత్రోపదేశం జరుగుతోంది అని ఇక్కడ మనం అర్థం చేసుకోవచ్చు. అదే విధముగా ఎక్కడైతే ఈ గృహ్యాగ్ని ప్రతిష్ఠ చేసినారో ఆ గృహ్యాగ్ని ప్రతిష్టను ఆత్మారోపణము చేసుకొని ఒక గురువు దగ్గర నుండి అక్కడ త్రేతాగ్ని ఉపాసనను తీసుకోవాలి. ఈ త్రేతాగ్నులు ఏమేవి, వాటి పేర్లు ఏమిటి అంటే అవి ఈ విధంగా ఉన్నాయి. దక్షిణాగ్ని, గార్హపత్యాగ్ని, ఆహవనీయాగ్ని అనేటువంటివి 3 అగ్నులు. ఈ గృహ్యాగ్ని ఏదైతే మనం తీసుకొని వెళ్ళి ఉన్నామో ఈ 3 అగ్నులు విభజన చేసి అందులో ప్రతి పౌర్ణమి తెల్లారి పౌర్ణమాశ్యేష్ఠిని, అమావాస్య తెల్లవారి దర్శేష్ఠిని ఆచరణ చెయ్యాలి అని మనకు విద్వద్ గ్రంథములన్నీ కూడా తెలుపుతున్నాయి. ఈ విధముగా చేసేటువంటి వాటిని దర్శేష్ఠి, పూర్ణమాశ్యేష్ఠి అని అంటున్నాం. అంగుష్టాభ్యాం నమః అని మనము ఈ బొటనవేలును బంధన చేసినాము. తర్జనీభ్యాం నమః అనేటువంటి మంత్రము చేత దర్శపూర్ణమాసాలకు ఉపయుక్తమైనటువంటి మంత్రములన్నీ కూడా ఆ పరమేశ్వరుడే అనేటువంటి తత్వముతో ఈ తర్జనీభ్యాం నమః అని 2వ వేలును కూడా మనం ఇక్కడ బంధిస్తూ ఉన్నాం. చాతుర్మాస్యాత్మనే మధ్యమాభ్యాం నమః. ఈ మధ్య వేలు ఏదైతే ఉంటుందో దానికి చాతుర్మాస్య ఇష్టి. ఈ చాతుర్మాస్యములు అంటే ఏమిటి, అసలు చాతుర్మాస్యములు ఎందుకని ఆచరించాలి అనగా ప్రతి మనిషి కూడా తాను చేసేటువంటి ఉపాసనలను సీమోల్లంఘనం చేయకుండా ఏకభుక్తాన్ని ఆచరించి శయనము భూశయనం చేసి తాను ఉపాసనలో ఉంచుకునేటువంటి మంత్రాలనన్నింటినీ, తాను ఉపదేశంగా ఉన్నటువంటి మంత్రాలనన్నింటినీ కూడా సిద్ధి చేసుకోవడానికై చేసేటువంటిది చాతుర్మాస్యం. దానికి ఇష్టి రూపకంగా అంటే మనము చేసేటువంటి హవిర్యజ్ఞములు ఏవైతే ఉన్నాయో అందులో కూడా హవిర్యజ్ఞముల్లో వాడడానికి ఉపయుక్తమైనటువంటి మంత్రానుష్ఠానములు, హవనములన్నీ కూడా ఈ చాతుర్మాస్యంలో వస్తాయి.
మామూలుగా ఈ చాతుర్మాస్య వ్రతము ఎప్పటి నుండి ఆరంభం చేసి ఎప్పటికి సమాప్తం చేయాలి అనేటువంటి ప్రశ్నను కూడా మనం వేసుకోవచ్చు. ఇక్కడ చాతుర్మాస్య ఆరంభము ఎప్పుడవుతోంది అనగా వ్యాస పౌర్ణమి రోజు అవుతోంది. వ్యాస పౌర్ణమి అనగా ఆషాఢ పౌర్ణమి. ఆషాఢ పౌర్ణమి రోజు చాతుర్మాస్య వ్రతారంభమై భాద్రపద పౌర్ణమికి ఈ చాతుర్మాస్య వ్రతము సమాప్తం అవుతోంది. అనగా ఇక్కడ చాతుర్మాస్యము అనగా 4 నెలలు కదా, మాసము అనగా నెల కదా, మరి చాతుర్మాస్యము అని 2 నెలలకే సమాప్తం చేస్తున్నామేంటి అనేటువంటి ప్రశ్నను మనం వేసుకోవచ్చు. ఇక్కడ తైత్తిరీయ యజుర్వేదము ఆరణ్యక భాగంలో చెబుతూ ఉన్నారు. అహశ్చ రాత్రిశ్చ అని అంటున్నాం. అహస్సు అనగా పగలు, రాత్రి అనగా మనకు తెలిసినటువంటి నిషి సమయాన్ని రాత్రి అని అంటున్నాం. ఈ విధముగా జరిగినటువంటి 2 నెలలు 4 మాసాలకు చాతుర్మాస్యానికి సమానమైనటువంటివి. కాబట్టి ఈ చాతుర్మాస్య వ్రతం చేసినప్పుడు సీమోల్లంఘనం అనగా తాను ఎంత పరిధి అయితే నిర్ణయించుకున్నాడో ఆ పరిధి దాటకుండా అందులోనే కూర్చొని అనుష్ఠానం చేయాలి అని చెప్పినారు. ఆ అనుష్ఠానము చేసినటువంటి ఫలము రావాలి అంటే రుద్రాధ్యాయ ప్రారంభ ప్రశ్నని మనం పూర్తిగా అర్థం చేసుకోవాలి. ఆ విధముగా చాతుర్మాస్యాత్మనే మధ్యమాభ్యాం నమః అని చెప్తూ ఆ తర్వాత వచ్చేటువంటిది ఏమిటి అంటే అనామికము. అనామికము అనగా ఉంగరపు వేలు అని మనం చెప్పుకుంటూ ఉన్నాం. ఇక్కడ నిరూఢ పశుబంధాత్మనే అనామికాభ్యాం నమః. నిరూఢ అగ్ని అని అంటాం. నిరూఢాగ్ని అనగా జ్వాలలు విపరీతముగా వచ్చేటువంటి అగ్ని నిరూఢాగ్ని అని అంటున్నాం. నిరూఢ పశుబంధ యజ్ఞం. పశుబంధ యజ్ఞం అని మనకు సప్త హవిరి యజ్ఞముల్లో ఒక యజ్ఞం. ఆ పశుబంధ యజ్ఞం ఏదైతే ఉంటుందో దాన్ని చేసినటువంటి పుణ్య ఫలాలన్నీ కూడా మనకు ఈ పారాయణము ద్వారా మనం సిద్ధించుకోగలుగుతాం. ఇక్కడ ఆగ్నేయమష్టాకపాలం నిర్వపతి సౌమ్యంచరుం అని వేదవాక్యం. అష్టకపాలాలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి యజ్ఞములు, ఈ యజ్ఞములను పశుబంధ యజ్ఞము అని అంటున్నాం. పశుబంధాత్మనే అనామికాభ్యాం నమః. జ్యోతిష్టోమాత్మనే కనిష్ఠికాభ్యాం నమః. అగ్నిష్టోమ ముఖ్యమతిరాత్రమృచః ఏతా వై వ్యాహృతయ ఇమే లోకాః. ఇక్కడ కనిష్ఠికము అనగా చిటికన వేలు. ఈ చిటికన వేలుతో కూడుకున్నటువంటి మంత్రాన్ని మనము జ్యోతిష్టోమ యజ్ఞ సంబంధమైనటువంటి మంత్రానుష్ఠాన ఫలము ఈ అంగన్యాస కరన్యాసాలచే వస్తున్నది. వాటికి ప్రతిరూపకమైనటువంటి మంత్రాలు పరమేశ్వరుడే అనేటువంటి తత్వాన్ని బోధిస్తూ ఉన్నటువంటి లక్షణాన్ని మనం ఇక్కడ అర్థం చేసుకోవచ్చు. కనిష్ఠికాభ్యాం నమః. జ్యోతిష్టోమ యజ్ఞాన్ని ఏ విధంగా ఆచరించాలి అనే ప్రశ్నను మనం వేసుకోవచ్చు. ఒక యజ్ఞాన్ని చేయాలి అంటే ప్రవర్గ్యము, అదే విధముగా సుబ్రహ్మణ్య ఆవాహనము, సోమ సంకల్పము, నాంది సమారాధనము, దీక్షాగ్రహణము అని ఇలా పలు పలు విధాలుగా అక్కడ క్రియలన్నీ ఉన్నాయి. ఇక్కడ ముందుగా కర్త ఎవరైతే యజ్ఞము చేయదలుచుకున్నాడో ఆ కర్త పరిపూర్ణమైనటువంటి మనస్కుడితో ఉండాలి. సౌమనస్యాన్ని పొంది ఉండాలి. ఎప్పుడూ కూడా హృదయంలో ఇతరత్రా విషయాలు, ధనాపేక్ష కానీ, ఇతరులపైన ఈర్ష, ద్వేషము, అసూయలు కానీ రానివ్వకూడదు. ఆ విధముగా ఈ రుద్రాధ్యాయానికి సంబంధించినటువంటి మంత్రములే కాక అనేకమైనటువంటి మంత్రాలు కూడా ఆ అగ్నిష్టోమం అనేటువంటి జ్యోతిష్టోమము, అగ్నిష్టోమము, ఉక్త్యము అనేటువంటి మహాహవిరి యజ్ఞములయందు వస్తూ ఉంటాయి. ఆ మంత్రానుష్ఠానాలు, మంత్ర ఫలముల చేత ఈ యజ్ఞయాగాది క్రతువులను వీక్షించినటువంటి వాళ్లకు, అదే విధముగా అందులో పాల్గొన్నటువంటి వాళ్లకు, ఆ యజ్ఞాలను చేయడానికి సమిధలుగా సేకరించి ఇచ్చినటువంటి వాళ్ళందరికీ కూడా సమానమైనటువంటి ఫలం వస్తుంది అని మనం తెలుసుకోవచ్చు. ఇక్కడ చతుర్భిశ్చ ద్వాభ్యాం పంచభిరేవ చ ఊయతేష పునర్ద్వాభ్యాం సమే విష్ణు ప్రసీదతు. ఏదైనా ఒక మంచి కార్యానికి కనుక మనము ఉపయుక్తమై సహాయము చేస్తే ఒకటికి 4 రెట్ల ఫలం ఎక్కువగా వస్తుంది. అలా 4 మంచి పనులు చేస్తే 8 రెట్ల ఫలితం వస్తుంది. 8 మంచి పనులు చేస్తే 1,000,000 యజ్ఞ ఫలం లభేత్. 1,000,000 హవిరి యజ్ఞములు చేసినటువంటి పుణ్య ఫలాలు అనేటువంటివి మనకు వస్తున్నాయని మహాభారత విశేష అంశాలు కూడా మనకు తెలిపి ఉన్నాయి. అందులోనే
ఈ విధముగా భూర్భువస్వరం ఇది దిగ్బంధ అని అంటాం. మనకు ఉండేటువంటి 10 దిక్కులు ఏవైతే ఉన్నాయో ఆ దిక్కులను దిగ్బంధన చేసుకుంటూ నేను ఈ పారాయణాన్ని చేస్తున్నాను అని చెప్తాం. అదే విధముగా ఇక్కడ ముందుగా మనం చెప్పినటువంటి అగ్నిహోత్రాత్మనే అంగుష్టాభ్యాం నమః అన్నాం కదా, ఇక్కడికి కరన్యాసాన్ని పూర్తి చేసుకుని అంగన్యాసం అనేటువంటి తత్వం కూడా ఇంకొకటి ఉంది. అది ఎలా, ఏ విధంగా చేయాలి అనేటువంటి ప్రశ్నను మనం వేసుకుంటే, అగ్నిహోత్రము అని మనం ముందుగా ఏదైతే చెప్తున్నామో దానికి హృదయాయ నమః, హృదయాన్ని నమస్కారం చేయాలి. ఇక్కడ ప్రతి వాక్యానికి ప్రతి నమస్కారానికి కూడా పరమేశ్వర తత్వాన్ని ఇమిడీకృతం చేసుకొని మాత్రమే మనం చేయాలి. ఆ తర్వాత శిరసే స్వాహ, శిఖాయై వషట్, కవచాయ హుం, నేత్రత్రయాయ వౌషట్, అస్త్రాయ ఫట్, భూర్భువస్వరోం ఇది దిగ్బంధ. ఈ విధముగా ఉండేటువంటి మంత్రానుష్ఠానానికి గాను నేను మహావ్యాహృతులైనటువంటి 3 మంత్రాలను ఉచ్చారణ చేసి ఈ యొక్క దిగ్బంధన చేసుకొని నేను ఈ రుద్రాధ్యాయ జప పారాయణ అనుష్ఠాన అభిషేక హవనములను నేను చేయడానికి సిద్ధమయ్యున్నాను అని ఇక్కడికి సంకల్పం చెప్పుకోవాలి. ఈ విధముగా రుద్రాధ్యాయ ప్రారంభము చేయాలి అని మనకు ఈ సంకల్ప విధానమంతా కూడా మనకు రుద్రయామలం, గరుడయామలం, బ్రహ్మయామలం అనేటువంటి అనేకమైనటువంటి మంత్రసార గ్రంథములు మనకు తెలిపినట్టుగా తెలుస్తూ ఉన్నది. ఆ విధముగా పూర్తిగా ఈ రుద్రాధ్యాయ ప్రారంభానికి చేసేటువంటి అంగన్యాస కరన్యాసాలు పూర్తి చేసుకుని ఇక్కడ మానసిక పంచ ఉపచార పూజను సలపాలి. అది ఏ విధంగా, లం పృథివీ తత్వాత్మనే నమః గంధం పరికల్పయామి. లం అనేటువంటిది పృథివీ తత్వం, అది ఇంద్రతత్వం అనగా రాజ్యాధికార తత్వం అని కూడా మనం అర్థం చేసుకోవచ్చు. ఆ లం అనేటువంటి బీజాక్షరాన్ని తీసుకొని అక్కడ గంధ సమర్పణ అనగా ప్రత్యక్షముగా కూడా అవసరం లేదు, భావన ప్రధానమైనటువంటిది. లం పృథివీ తత్వాత్మనే నమః గంధం పరికల్పయామి, హం ఆకాశతత్వాత్మనే నమః పుష్పం పరికల్పయామి. హం అనేటువంటి బీజం ఆకాశ బీజం. ఈ ఆకాశతత్వం ఏదైతే ఉంటుందో దాని వలన ఈ పుష్పం అనేటువంటిది సమర్పణ చేస్తున్నాను. ఇక్కడ పుష్పానికి ఎందుకని ఆ గొప్పదైనటువంటి లక్షణం వచ్చింది అనే ప్రశ్న మనం వేసుకుంటే, యథా వృక్షస్య సంపుష్పితస్య, ఒక చెట్టు ఉన్నది, దానికి ఒక పువ్వు పూసింది, దాని యొక్క వాసన చుట్టూ ఉండేటువంటి పరిసరాలన్నీ కూడా వ్యాప్తి చెందుతూ ఉన్నాయి. యథావృక్షస్య సంపుష్పితస్య దూరాద్ గంధోవాతి, ఎక్కడికైతే ఎంత దూరమైతే ఈ గంధము వాసన ఆ వస్తూ ఉంటుందో, దూరాద్ గంధోవాతి ఆ సువాసన ఎంత దూరమైతే వస్తూ ఉంటుందో, ఏవం పుణ్యస్య కర్మణః దూరాద్ గంధోవాతి, నీవు చేసినటువంటి పుణ్యపు కర్మల యొక్క సువాసన గంధ పరిమళము కూడా అంత దూరం వ్యాప్తి చెందుతోంది అని మనము ఈ వేదమంత్ర అనుష్ఠానాలలో వేదమంత్ర సారాల్లో మనం తెలుసుకోవచ్చు. అందులోనే హం ఆకాశతత్వాత్మనే నమః పుష్పం సమర్పయామి, యం వాయుతత్వాత్మనే నమః ధూపం. యం అనేటువంటి బీజం వాయు బీజం. ఆ వాయువు ఎవరి స్వరూపముగా ఇస్తూ ఉన్నాడు అంటే ధూపాన్ని ఇస్తూ ఉన్నాడు. వాయువు ఆఘ్రాణము చేయడానికై ధూపం ఆఘ్రాపయామి, ఆఘ్రానం అంటే పీల్చుకోవడం. ఆ విధముగా పరమేశ్వరునికి ధూప నమస్కారం చేస్తూ ఉన్నాం. యం వాయుతత్వాత్మనే నమః ధూపం సమర్పయామి. రం తేజస్తత్వాత్మనే నమః దీపం. అగ్నిహోత్రుడికి అగ్నితత్వానికి రమ్ అనేటువంటి బీజం ప్రధానమైనటువంటి బీజం అవుతోంది. ఇక్కడ పరమేశ్వరుడు ఒక కన్ను సూర్యుడు, ఒక కన్ను చంద్రుడు, 3వ నేత్రం అగ్ని సమానమైనటువంటిది. ఆ విధముగా రమ్ అనేటువంటి బీజాన్ని, అగ్ని బీజాన్ని తనలో ఉంచుకున్నటువంటి పరమేశ్వరుడు అగ్నితత్వముగా ఉన్నటువంటి ఈ జ్యోతి సమర్పణను మనం చేస్తూ ఉన్నాం ఆయనకి. రం తేజస్తత్వాత్మనే నమః దీపం పరికల్పయామి. వం అనేటువంటి బీజం అమృత బీజం. ఆ అమృత బీజంతో ఉన్నటువంటి నైవేద్యాన్ని సమర్పణ చేస్తూ ఉన్నాం. ఈ విధముగా పంచోపచార పూజను చేసుకొని ఆ తరువాత రుద్రుడికి ధ్యాన నమస్కారాన్ని ప్రారంభం చేసి ధ్యానమును చెప్పి ఈ విధముగా రుద్రాధ్యాయ పారాయణము, హవనము, యజ్ఞములు, హోమములు ఇత్యాది కార్యక్రమములన్నీ కూడా ఈ రుద్రాధ్యాయం వల్ల మనం చేసుకోవచ్చు. రుద్రాధ్యాయ పారాయణం ఎవరైతే నిత్యము చేస్తూ ఉంటారో వారికి శివ సాయుధ్యం కలుగుతోంది అని మనకు అనేకమైనటువంటి గ్రంథాలు తెలిపినాయి. ఇందులో ఈ రుద్రాధ్యాయ పారాయణ ఫలాన్ని మనకు పూర్తిగా కూడా ఈ రుద్రాధ్యాయంలో, ఈ రుద్ర ప్రశ్నలో, ఈ నమక ప్రశ్నలో మనకు తెలిపినారు. అందులోనే మనము ప్రారంభము నుండి వింటూ ఈ రుద్రాధ్యాయంలో ఉండేటువంటి అన్యతర నమస్కారాలను, యజుస్సులను, రుక్కులను కూడా మనం తెలుపుకుంటూ ఉన్నాం. మరొక ధారావాహికలో
ఈ రుద్రాధ్యాయానికి సంబంధించి 2వ అనువాకంలో వచ్చేటువంటి విషయాలన్నీ కూడా మనం తెలుసుకుందాం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహిషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు.